దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఒక మాట చెప్తారు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగ మనవి చేస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇది దావీదు మహారాజు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన. ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటి. ఆ దావీదు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తారు. అక్కడ 29వ వచనాన్ని చదివితే అందరూ చెప్పాలి ఈ మాట. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇది అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థనలో 2 విజ్ఞాపనలు దావీదు మహారాజు చేస్తున్నారు. మొదటిది ఏంటంటే, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక. కుటుంబాలుగా రావాలండి దేవుని సన్నిధికి. భార్య పిల్లలు వచ్చేసిన తర్వాత భర్త వెనకాల వస్తానులే, నువ్వు నా బైబిల్ పట్టుకొని వెళ్ళిపో అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంక ఈ బైబిల్ తీసుకున్న తర్వాత నుంచి ఇంక ఇప్పుడు దృష్టి అంతా గేటు వైపే ఉంటుంది. ఆయన వచ్చాడా లేదా, ఆయన ఎప్పుడు వచ్చాడో చూసి గొప్ప పాపతో పెద్ద బాబుతో మీ నాన్నకి బైబిల్ ఇచ్చారా అంటే మళ్ళీ వెళ్ళిపోయే టైంకి ఆ బైబిల్ ఇచ్చేస్తాడు. ఆయన మొయ్యడు. అది కుటుంబ వ్యవస్థ కాదు. దేవుడి సన్నిధిలో భార్య భర్త పిల్లలు కుటుంబాలుగా అందుకని సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతము వరకు నా దృష్టి వారి మీద ఉంటుంది. ఎవరి మీద? కుటుంబాలుగా. రేపు ఆదివారం మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు 4 ఉంటే 4, 5 ఉంటే 5 రండి, కుటుంబాలుగా రండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, కుటుంబ వ్యవస్థను దీవిస్తాడు, కుటుంబాలలో చికాకులు తొలగిస్తాడు, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని పోగొడతాడు, నెమ్మదినిస్తాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో చాలా వెళుతుంది. దీనికి కారణం ఏంటంటే కుటుంబాలుగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. రండి. దావీదు ఒకటే అడుగుతున్నాడు, మై ఫ్యామిలీ మస్ట్ బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. 2వ విజ్ఞాపన ఏంటో తెలుసా? యెహోవా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడింది. నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నిత్యము నీ ఆశీర్వాదం నా కుటుంబంలో ఉండాలి. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంది? ఎంతమంది కుటుంబాలలో దేవుని సన్నిధి ఉంది? నేను నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధి నా ఇంట్లో ఉండాలి. అందరూ చెప్పండి ఆ మాట. నేను నా కుటుంబంతో నీ సన్నిధిలో ఉండాలి, నీవు నీ సన్నిధితో నా కుటుంబంలో ఉండాలి. నీ సన్నిధితో. ఆ దేవుని సన్నిధి ఈ రాత్రి మనతో వచ్చునుగాక. అందుకని దేవుని సన్నిధిని తీసుకెళ్ళడానికి మనం ఇష్టపడదాం. ఎవరు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారో వాళ్ళందరూ దేవుని సన్నిధిని అనుభవించారు. ఆమేన్. దేవుడు చేసినటువంటి ఈ శ్రేష్టమైన ఆశీర్వాదమును మనం అనుభవించాలి. ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో 5 పుస్తకాల విరచితుడు యోహాను గారు. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఈ 5 రాసినది ఎవరండి? యోహాను గారు. వారు రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. నువ్వు అన్ని విషయాలలోనూ ఆశీర్వాదకరంగా మారాలి. అన్ని విషయాలలోనూ సౌఖ్యంగా ఉండాలి. క్రైస్తవులు ఎవరైతే క్రీస్తు యేసుని విశ్వసించి ఆ మార్గంలో ఉన్నారో వాళ్ళకి ఇది తక్కువ, కొదువ, కొరత అనేది లేనంత సమృద్ధితో ఉండాలి. ఒకవేళ దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి, సంబరపడండి, సంతోషించండి. ఇవ్వలేదనుకోండి, ఇచ్చేదాకా ఎదురు చూడండి. ఒకవేళ ఎప్పటికీ ఇవ్వకపోతే అది నీకు అవసరం లేదని గ్రహించుకో, అంతే. అంతే తప్ప దానికి నువ్వు నిరుత్సాహపడిపోయి అందరికీ ఉంది నాకెందుకు లేదు, అందరూ బాగున్నారు నేనెందుకు ఇలా అయిపోయాను, అందరి పరిస్థితుల్లోనూ చక్కదనం ఉంది నాకు నా కుటుంబానికి ఎందుకు ఈ వెలితి, ఇలా అనుకో. అలా అనుకోవడం వల్ల ఇంకా అపవాది నిన్ను క్షోభకు గురి చేస్తాడు, బాధకు గురి చేస్తాడు. అందువల్ల నీ విశ్వాసం మీద వాడు అటాక్ చేస్తాడు. ప్రియమైన వారలారా, ఒక సత్యం చెప్తున్నాను. అపవాది దగ్గర ఎన్ని ఆయుధాలు ఉండి ఉంటాయి మీ ఉద్దేశంలో? హౌ మెనీ వెపన్స్ దట్ సాతాన్ దగ్గర ఎన్ని ఉంటాయండి హర్షి గారు? అపవాది దగ్గర ఎన్ని ఆయుధాలు ఉండి ఉంటాయి? ఎన్ని ఆయుధాలు ఉండొచ్చండి? చాలా మంది చాలా ఆయుధాలు ఉన్నాయి, 3, 21 ఏవో లెక్కలు చెప్తారు. వాస్తవం చెప్పినా వాడి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు. వాడి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు. మరి ఎలాగండి వాడు హింసిస్తున్నాడు, వాడు ఎలాగండి అటాక్ ఇచ్చేస్తున్నాడు, ఎలాగండి వాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే వాడు ఉపయోగించుకునే ఆయుధం ఏంటో తెలుసా? నీ బలహీనతే. యువర్ టెంప్టేషన్ ఈజ్ హిస్ వెపన్. మీ బలహీనతే వాడు ఆయుధం అంటే. మీరు ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోవాలని అనుకోండి, లేపేస్తారు. లే లే మీరు అనుకోండి, లోపల మీరు ఏ బలహీనతను మీరు కలిగి ఉన్నారో అదే వాడు ఆయుధం అండి. మీకు అర్థమవ్వడానికి ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆత్మవశులుగా బయటకు వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే, ఆయన బయటికి రావడంతోనే అరణ్యంలోకి వెళ్ళిపోయారు కదా, ప్రార్థన చేసుకొని బలపడి వచ్చేసాడు. వచ్చిన వెంటనే అపవాది ఎత్తైన పర్వతానికి తీసుకెళ్ళిపోయాడా లేదా? తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళి ఏమన్నాడు? మొదట ఈ రాళ్లను రొట్టెలుగా. ఎందుకని? అక్కడ ఒక చిన్న మాటే అది, కానీ అదే యేసు బలహీనత అయిపోయింది. అందుకే వాడికి దొరికిపోయారు. ఏమిటది? అప్పుడు యేసు ఆకలి కొనగా, ఏ సింపుల్ టెంప్టేషన్. 40 రోజులు బ్రహ్మాండంగా ఉన్నారండి ఆయన. దేవదూతల పరిచర్యలో అద్భుతంగా ఆయన 40 రోజులు పూర్తి చేసుకోగలిగారండి. కానీ చిన్న సందర్భం, ఆకలి కొనగా. అందుకనే వాడు ఫస్ట్ టెంప్టేషన్ ఏం చేశాడో తెలుసా? ఇదిగో రాళ్ళు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడు నీకు ఆకలేస్తుంది. ఆయన దైవ కుమారుడు కనుక, దేవుని వాక్యాన్ని బాగా తెలిసిన వారు కనుక వెంటనే ఆయన వాక్యంతోనే మాట్లాడారు. మనుష్య కుమారుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడని చెప్పి తప్పించుకున్నారు. నీకు వాక్యం తెలియదు కనుక నువ్వు దొరికిపోతున్నావు. తర్వాత ఇంకొక 2 రకాలుగా హింసపట్టడానికి ప్రయత్నం చేశారు. వాటిని కూడా తప్పించుకుంటే ఇంక అపవాది వదిలిపెట్టే వెళ్ళిపోయాడు. నువ్వు అంతే. నీకు వాక్య జ్ఞానంలో నీకు అంత జ్ఞానం ఉంటే, వాక్య సత్యము నీకు పూర్తిగా తెలిస్తే, యూ కెన్ రిబ్యూక్ ఎవ్రీ ప్రాబ్లం త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి సమస్యను వాక్యం ద్వారా నువ్వు ఎదిరించగలవు. అందుకని అంటున్నాను నేను, అలా ఎదిరించాలి అంటే నీలో బలహీనతలు పోవాలి. ఈ ఉపవాస దీక్ష అదే చేస్తుంది. ఉపవాస దీక్షలోని ఆంతర్యం ఏమిటంటే, వీఆర్ గోయింగ్ టు రిలీవ్. మనం అన్నిట్లోంచి బయటపడిపోతాం. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలోకి మన భక్తి జీవితం వెళ్ళిపోతుంది. భక్తులందరూ అలా వెళ్ళిన వాళ్ళే. 40 రోజులు దేవునితో గడిపిన తర్వాత వాళ్ళు అద్భుతాలు చేయగలిగారు, చూశారు. కొన్ని రోజులు ఉపవాసం ఉన్నారు నెహెమ్యా గారు.
అద్భుతంగా గోడ కట్టడం ప్రారంభించారు, ముగించారు. కొన్ని దినములు మట్టుకు ఉపవాసం ఉన్నారు ఎస్తేరమ్మ గారు. అద్భుతంగా రాజుని జయించగలిగారు. అవునా కాదా? సామాను పనిన కుట్రకు అతన్ని అప్పగించేటట్టుగా చేయగలిగారు. కొన్ని దినములు ఎజ్రా ఉపవాసం ఇచ్చాడు భక్తులు. గొప్ప ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉండి బలపరిచాడు. కొన్ని దినముల మట్టుకు ఉపవాసం ఉన్నారండి. యోబేల్లో పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకోగలిగారు. అందుకని అంటున్నాను, నీ ఉపవాసము ఖచ్చితంగా నీకు సహాయం చేయాలి. సమయంలో ఉపవాసం ఉండమంటాడు. ఇస్పాలో కూడుకున్న రండి, మీరు ఉపవాసం చేయండి అన్నాడు. ఖచ్చితంగా వారి మార్గం అంతటిలోనూ ఎబెనేజరుగా, సహాయకుడుగా ఆయన ఉండి నడిపించాడు. ఈ ఉపవాసం అద్భుతాలు చేయించగలదు, చేయగలదు. కనుక నువ్వు చేస్తున్న ఉపవాసంలో నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి అని ఒక ప్రయత్నం చేయి. ఈరోజు అంటున్నాను ప్రియులారా, నువ్వు అన్ని విషయములలో ఆశీర్వాదకరంగా ఉన్నావా? కొన్ని విషయాల్లో కుడిపోయి, కొన్ని విషయాల్లో బాగుంది, అలా ఎవరు ఉండరు. అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగ బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని ప్రయత్నం చేస్తే మనకి దొరికే ఒకే ఒక్క వ్యక్తి 24వ అధ్యాయం ఆదికాండం మొదటి 2 వచనాలు. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును, ఎన్ని విషయాల్లో? అందరూ తల్లపైకి చదివేవాళ్ళు చదువుతున్నారుగా, మీరు బైబిల్ ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించారు. ఈరోజు మీరు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మారిపోదురుగా. ఈ విషయంలో కొదువ, ఈ విషయంలో కొరత, ఈ విషయంలో తక్కువ, ఈ విషయంలో మాకు లేదు అని అనిపించుకునే పరిస్థితి ఉండదు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండబోతున్నావు. ఇక జరగదనుకున్న కార్యాలు జరిగించబోతున్నాడు. ఇక నాకు ఎప్పటికీ అవ్వదనుకునేవి నువ్వు చూడబోతున్నావు. ఒక్క 2 నెలలు 10-15 రోజులు మాత్రమే మిగిలింది మనకి. నిశ్చయముగా 26లోకి వెళ్ళేటప్పుడు నీ స్థితిలో ఉండకుండుగా. వెన్ యు ఫీల్ నువ్వు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు అనుకున్నప్పుడు నిశ్చయముగా నువ్వు పొందబోయేది అదే. ఎలాగ అబ్రాము గారు అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14. దేవుడు అబ్రామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేక, తన తోడని ప్రమాణము చేసి, అందరూ నాతో కలిసి చెప్పండి, తలలు పైకెత్తండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. దీస్ ఆర్ ద గ్రేట్ ప్రామిసెస్ మేడ్ బై గాడ్ టు అబ్రామ్. అబ్రాము గారికి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటది? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఈరోజు క్రీస్తుని కలిగి నమ్మి ఆయన వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఈ 2025 పూర్తయ్యే లోపల దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను విస్తరింపచేయబోతున్నాడు. అందుకని అంటున్నాను, అబ్రహాము, how he was blessed in each and every part of his life.